ప్రార్థన కొరకు ఏకమవ్వండి, ప్రార్థన చేయండి. భూమి మీద సైతాను కార్యాలు ఆటంకపరచబడాలి, దురాత్మల కార్యాలు నాశనం అవ్వాలి. సైతాను కార్యాలు ఆటంకపరచబడాలి అని నువ్వు అడిగితే దాని అర్థం ఏంటో తెలుసా? అలా నువ్వు విజ్ఞాపన చేస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయి. త్రాగుబోతులు జీవితాలు మారతాయి, దుర్మార్గులు మార్పులోకి వచ్చేస్తారు. సాతాను కార్యాలు నువ్వు ఆపు తండ్రి, అడ్డగించు తండ్రి, బ్రేక్ చేయి తండ్రి అని మొర్ర ఎక్కడి నుంచి వెళితే ఈ మొర్రను ఆధారం చేసుకొని భూమి మీద ఆయన కదిలి చాలా ప్రాంతాల్లో వాడి కదలికల్ని బంధిస్తాడు. అలా కాకపోతే మనల్ని ప్రార్థన చేయమని ఎందుకు చెప్పాడు? కాబట్టి ఎలారా పాపం మీరు చాలాసేపటి నుంచి కూర్చున్నట్టున్నారు. కాబట్టి ఇక నేను మిమ్మల్ని విసిగించను. ఈ ఒక్క విషయంలో నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని ప్రేరేపించబడి చెప్తున్నాను. ఏ దేశంలో ఉన్నా, కువైట్లో ఉన్నావో, అబుదాబిలో ఉన్నావో, లేకపోతే దుబాయ్లో ఉన్నావో, లేకపోతే డెహ్రాడూన్లో ఉన్నావో, లేకపోతే బెహ్రాన్లో ఉన్నావో, అమెరికాలో ఉన్నావో, ఆస్ట్రేలియాలో ఉన్నావో, న్యూజిలాండ్లో ఉన్నావో, స్విట్జర్లాండ్లో ఉన్నావో, సింగపూర్లో ఉన్నావో, దక్షిణాఫ్రికాలో ఉన్నావో, ఉత్తర కొరియాలో ఉన్నావో, దక్షిణ కొరియాలో ఉన్నావో, వీక్షిస్తూ ఉంటారు కదా అన్ని దేశాల నుంచి. నలుగురు కలవండి లేదా ఇద్దరు ముగ్గురు అన్నాడు, కలవండి, ఏకమవ్వండి, ప్రార్థన చేయండి. కనీసం రోజులో 1 గంట సేపు ప్రేయర్లో గడపండి. కనీసం ఒక ½ అన్ అవర్ అయినా. బిడ్డలు సమీపంలో ఉన్నారు కాబట్టి వచ్చి బృందాలుగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి. ఈరోజు ప్రార్థన తక్కువైపోయింది. అన్నీ ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రార్థన లేదు. ప్రార్థన కొరకు రోషం కలిగిన వాళ్ళు లేరు. సైతాను మెల్లగా ప్రార్థనా పరుల్ని కూడా దిగజారుస్తున్నాడు. గంటల గంటలు దేవుని పాదాల దగ్గర గోజులాడేటువంటి యోధుల్ని సైతం మత్తులకు తీసుకెళ్తున్నాడు. కళ్ళు తెరవాలి యెహోవా జ్ఞాపకకర్తలారా, దేవుడు ఏర్పరచుకున్న విజ్ఞాపన వీరులారా. మీరు బలహీనులు అని మీరు అనుకుంటారు, కాదు, మీ విజ్ఞాపన బలమైంది. నీ కుటుంబానికి అది తోడ్పాటు అందిస్తుంది. నీ కుటుంబాన్ని దయ్యాలు ఏలుబడి చేయకుండా ప్రార్థనలో ప్రతిదినం వాటి దాడిని బంధించాలి. నువ్వు దేవుడు నీకు నియమించిన ప్రదేశాలను అవి ఎంటర్ కాకుండా ప్రార్థనలో బంధించాలి. నీ పిల్లల్ని అవి తాకకుండా వాటిని ప్రార్థనలో బంధించాలి. నీ కొడుకుల్ని, నీ కూతుళ్ళని అవి టచ్ చేయకుండా వాటిని ప్రార్థనలో బంధించాలి. నీ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అవి ఎఫెక్ట్ చేయకుండా, ఆత్మహత్యలకి రేపకుండా, యాక్సిడెంట్స్ ద్వారా వాళ్ళ ప్రాణాలు పోకుండా, ప్రమాదాలు కలిగి వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా, చెడుతనంలో వాళ్ళు చిక్కుపడకుండా వాళ్ళ కోసం నీ విజ్ఞాపన ఎవ్రీ డే ఉండాలి. ఆ విధంగా వాళ్ళని లీడ్ చేయడానికి ట్రై చేసే దురాత్మలను బంధించాలి. నువ్వు అలా చేయకపోతే నువ్వు 100 చెప్పిన వాళ్ళు వినరు. వాళ్ళగా నువ్వు చెప్పాల్సింది వాళ్ళని శోధించే దురాత్మల విషయమై దేవుడికి చెప్పాలి. నీ పిల్లలు తరచు అపజయాలకు గురైపోయి ఓటమి పాలైపోతుంటే వాళ్ళని అలా డీల్ చేస్తున్నటువంటి ఆ విధంగా దిగజారుస్తున్న దయ్యాలను బంధించాలి. నీ ప్రయత్నాలు విఫలమయ్యేటట్టు చేసి, నువ్వు ఏది చేసినా ముందుకు రాకుండా చేసి, అనుక్షణం నిన్ను వేధించి చివరికి నీ ప్రాణం నువ్వే తీసుకునేంత విరక్తి నీలోకి తీసుకొచ్చేటట్టు దురాత్మలు ప్రేరేపిస్తాయి. నువ్వు ఏది పట్టినా సరే బంగారం పట్టిన మట్టి అయిపోయిద్ది. నువ్వు ఏ అడుగు వేద్దామన్నా సరే రివర్సే, ఏ ప్రయత్నం చేద్దామన్నా ఎదురు దెబ్బలే. అట్లా చిత్రవదగా చేసి చివరికి ఈ నలుగుడు అవసరమా, ఒక దెబ్బ చస్తే పోయిద్దిగా అన్న కాడికి నిన్ను తీసుకొని రావడానికి ట్రై చేసేది అయ్యే. ఏందనుకున్నా? ప్రార్థనలో బంధించాలి. అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. అవి నీకు మీద దాడి చేయకుండా నువ్వు మట్టి పట్టిన బంగారం అయితే ఆయన చేస్తాడు. విజయ పదంలో ఆయన నడిపిస్తాడు, జయ జీవితాన్ని ఆయన ఇస్తాడు. కనీసం ఒక్కళ్ళన్నా ఆ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అవసరం. ప్రార్థన విషయంలో ఉన్నంత నిర్లక్ష్యత మనకి ఏ విషయంలో ఉండదో. యథార్థం చెబుతున్నాను నేను. ప్రార్థన విషయంలో ఉండే సోమరితనం మనకి ఏ విషయంలో ఉండదు. ప్రార్థన విషయంలో ఉండేటువంటి బద్ధకం ఏ విషయంలో ఉండదు.
ఎందుకో తెలుసా? ప్రార్థన చేయాలి అనుకోగానే వాటికి రెడ్ సిగ్నల్ పోతుంది. ఒక ఆమె ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుంటుంది. సోదర దెయ్యాలారా తొందరగా రండి, ఏమి మామూలుది కాదు, ఏ మామూలోడు కాదు, మొత్తం తిప్పుతారు మోకాళ్ళు వేసి, గందరగోళం అవుతాం, రండి. వచ్చి కూర్చుంటాయి. ఇక మనుషుల్ని పంపించటమో లేకపోతే బాడీకి ఇబ్బంది కలిగించటం, అప్పటిదాకా ఫ్రీగా ఉంటుంది. ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడుకోవాలి, ఇవాళ మనసారా మాట్లాడుకోవాలంటే అప్పుడే స్టార్ట్ అయింది బలహీనత. తలనొప్పి స్టార్ట్ అయింది, లేకపోతే కడుపులో ఇబ్బంది స్టార్ట్ అయింది, కాళ్ళల్లో ఇబ్బంది స్టార్ట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఒక గంట సేపు పండుకోవాలనిపించింది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక గంట సేపు పండుకోవాలనిపించింది ప్రశాంతంగా. గంట సేపు పండుకున్న తర్వాత అప్పుడు లేచి భారంగా ప్రార్థన చేయాలనిపించింది. దెయ్యాలు ఎంత తెలివైనవి తెలుసా? అసలు చెయ్యొద్దు అనవు, బాప్తీసం కూడా పొందొద్దు అనవు. అమ్మ బాప్తీసం పొందకపోతే అట్ట నువ్వు పరలోకం పోవద్దు, పొందాల్సిందే అంటాయి. అయితే అవి చెప్పే తెలివైన మాట ఏంటంటే ఇప్పుడు కాదులే అంటాయి. అర్థమైందా? ఇప్పుడు కాదులే అంటాయి. అది వాటి సూత్రం. ప్రార్థన చేయొద్దు అనవు దెయ్యాలు అసలు. ప్రార్థన చేయకపోతే ఎట్లా, దేవుని కార్యాలు జరగొద్దు, తప్పకుండా చేయాలి అంటే అవి కూడా అంటాయి. అయితే ఏమంటే తెలుసా? చేదుగానే ఇంత ఇబ్బందిలో కాస్త నిద్రపో, మైండ్ ఫ్రెష్ అయ్యిద్ది, ఈ బాడీ నొప్పులు కూడా బ్రేక్ అయిపోతాయి, బాడీకి అసలు విశ్రాంతి లేదు నీకు. అండ్ మామూలుగా పొడిసే పోటు కూడా ఏమి లేదు, కానీ అయ్యి అట్లా అసలు నీకు చాలా స్ట్రెస్ అవుతున్నావు, నువ్వు ఒత్తిడికి గురవుతున్నావు, ఒక రెస్ట్ తీసుకున్నావు అంటే నిజమే కదా, కాస్త పండుకుంటే ఫ్రీ అవుతానని ఎక్కుతావు. ఎక్కావంటే ఇక నువ్వు దిగేటప్పటికి నీ ప్రార్థన భారం అంతా వాగులో కలిసిపోయిద్ది. ఇక లేచిన తర్వాత నిద్ర లేవగానే ఆకలి అయిద్ది. అర్థమైందా? ఆకలి అయిద్ది. కొద్దిగా తిను, నీరసంగా ఉన్నావు, కొంచెం తిను, ఇప్పుడు తినాలా, తిన్న తర్వాత కొంచెం మళ్ళా మత్తు వచ్చిద్ది. ఇంకెక్కడ ప్రార్థన? ఎంత స్కెచ్ అనుకున్నావు, ఎంత కుట్ట అనుకున్నావు ప్రార్థన జడగొట్టడానికి. నేను చెప్పిన నిజమా కాదు, అబద్ధాలు ఆడుకోండి మీరు చెప్పండి. అన్న నిజమే నన్ను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అనుభవం, దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ కొద్దిగా ఇబ్బంది అయినా సరే అప్పుడే నీకు ఒత్తిడి స్టార్ట్ అయింది, అప్పుడే ఫోన్ వచ్చింది, ఏదో సమస్య. ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడే, ప్రార్థనలో ఉందాం అనుకున్నప్పుడే బాడీకి సహకరించదు. అయినా సరే నువ్వేమీ ఒత్తిడి గురి కాకుండా బలవంతంగానైనా ఆ ఒక్క నిమిషం నీ మైండ్ని చంచలం కానియొద్దు. ఆ ఒక్క నిమిషం నువ్వు నివాళించుకొని, అవసరమైతే నా బాడీ పెయిన్స్, ఇబ్బంది, డిస్టర్బెన్స్ ఉంటే అదేదో ప్రార్థనలోనే అనుభవిస్తా, ఆయన ముందుకు వెళ్తా, ఆయన్ని తీసేస్తాడు. అప్పుడే ఫోన్ వచ్చింది ఫలానా సమస్య ఉందని, ఉంటే ఉంది, ప్రార్థన చేసి వచ్చి డీల్ చేస్తా. అప్పుడే ఫోన్ వచ్చింది ఎవరో ముఖ్యమైనవి తొస్తున్నాడని, వస్తే రాని ప్రార్థన చేసి వచ్చి వాడిని రిసీవ్ చేసుకుంటా, ఆమెను రిసీవ్ అనుకో. నువ్వు అడిగాయి దేవునికి వెళ్ళి అడిగాయి, మోకాళ్ళై, ఆయన స్వస్థపరుస్తాడు. ఆ గడియ నువ్వు ప్రార్థన చేయకుండా తప్పియడానికి స్కెచ్ అది. దాన్ని జయించు నువ్వు, ఇక వాటి శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, నేను పెద్ద ఎదవని అని నీకు అనిపిస్తుందా? నువ్వు ఎదవే, మోకాళ్ళు వేసి ఆ మాటే చెప్పు దేవుడికి. ఆ మాట ఇట్లా చెప్పవాకు, మోకాళ్ళు వేసి చెప్పు అంటాడు ఆయన. అసలు ఏం చెప్పారో చూడండి. నేను పెద్ద ఎదవని, రైట్, నువ్వు పెద్ద ఎదవి, అటు మామూలు కూర్చొని చెప్పాకు, మోకాళ్ళు వేసి ఏసయ్యా అను, నేను పెద్ద ఎదవని తండ్రి అని మోకాళ్ళు వేసాను, అది ప్రార్థన అయ్యిద్ది అంతే. తర్వాత ఈ పెద్ద వెధవ అని ఫీలింగులో నువ్వు మోకాళ్ళు వేస్తే ఈ మాట పోయి ఇంకేమేమి వస్తాయి తర్వాత నీకు అర్థమైద్ది. నేను సోమవారిని, నేను చెడ్డవాడిని, నేను చెడ్డదాన్ని, నేను అలా ఇలా, అసలు నేను అన్ఫిట్, నేను పనికి రాను, నేను వెళ్ళలేను ఆయన దగ్గరికి అనిపించిందా?
సరే, ఇవన్నీ నువ్వు ఇక్కడ కూర్చొని బెడ్ మీద కూర్చొని లేదా బెడ్ కింద కూర్చొని చెప్పవాకు. మోకాళ్ళు లేచి చెప్పు ఆ మాట. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా, వ్యక్తుల ద్వారా నువ్వు దేవునితో మాట్లాడకుండా రోజు ట్రై చేస్తాడు వాడు. నువ్వు దేవునికి ప్రార్థనలో కనెక్ట్ అయ్యావంటే దేవుడు కదులుతాడు. దేవుడు కదిలితే ఇక దెయ్యాలన్నీ ఏకమైన ఏం చేయలేవు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం కదిలించకుండా మళ్ళీ నువ్వు బైబిల్ చదువు, పెద్దగా పట్టించుకో. అక్కడేం పెద్ద రిస్క్. ఒక్క దెయ్యం సరిపోయింది. మనం బైబిల్ చదివేటప్పుడు మనకేం 10, 20, 30 దెయ్యాలు అవసరం లేదు. మనకి చుట్టూ ఒక్క దెయ్యం చాలు. పక్కన చేరి జస్ట్ ఒక అధ్యాయం చదివేటప్పటికి పక్కన చేరి వెనక వీపు నిమిరితే చాలు. ఒక అధ్యాయమే, మళ్ళీ 2వ అధ్యాయానికి మళ్ళీ మనం లేచి ఉంటే అప్పుడు అను చదువుతానే ఏంది మంచి నిద్ర అయిపోయేసప్పటికి స్తోత్రం. ఏదనుకున్నా మరి ఒక్కదే సరిపోయింది. ఇసిరితే చాలు పక్కన ఉండి. నీకు ఎటుకుటి ఎక్కదు కాబట్టి నిద్ర వచ్చింది. కానీ ప్రార్థనకు మాత్రం అనేక దయాలు కదులుతాయి నిన్ను పాడు చేయడానికి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మంది తెలియజేయటం ఏమనగా, మన బలరహస్యం అంతా ప్రార్థనలో ఉంది. ఎందుకంటే మన బలం దేవుడు, ఆ బలవంతుణ్ణి కదిలించేది ప్రార్థన. కాబట్టి ఈరోజు ప్రార్థన విషయంలో ప్రజలు చూపుతున్నంత ఉదాసీనత దేయంలో చూపట్ల. కాబట్టి ఒక్కసారి ప్రార్థన విషయమే తిరిగి పునర్నిర్మాణం జరిగించబడాలి. కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టబడాలి. కోల్పోయిన ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి మొదలుపెట్టాలి. మనం నిర్లక్ష్యం చేసిన ప్రార్థనా జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకోవాలి. తండ్రితో మనసారా మాట్లాడిన ఘట్టాలు ఎన్నో దాటి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆ ప్రారంభంలో ఎలాగైతే తండ్రితో కలిసి మాట్లాడుకున్నాం అలాంటి అనుభవాన్ని మళ్ళా సాధన చేయాలి. దయ్యాలను గెలవనియొద్దు, నిర్ణయం మీదే. ఒక్కసారి అలా లేచి నిలబడితే నేను ప్రార్థన చేసి ముగిస్తా. నువ్వు ఎక్కడికి అడుగు పెట్టినావు, కుటుంబం, గ్రామం, పట్టణం, పల్లె, ఏ ప్రాంతం అయినా సరే, మోకాళ్ళలోని ప్రార్థన చేసి అక్కడ పనిచేసే దయ్యాలను బంధించెళ్ళు ప్రార్థనలో. ఈ ఒక్కరోజు ఏమనుకోవకండి, లేట్ అయిందని. ఏమనుకుంటావు నాయన, ఆకలి అవుతుంది అంతే అంటారా? ఫుడ్ రెడీ ఉందిలే, తినొచ్చు. కానీ ఈ మాటలు మళ్ళీ ఇంకో సందర్భంలో దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఇది కీలకమైన అందుకని చెప్పాను నేను. ఎటుకుటి ఉపవాస ప్రార్థన అంటే మనం సహజంగా 3 దాకా ఏం తినాం కదా. అలాంటిది నేను 2:30 లోపే వదిలిపెడుతున్నాను. ఇంకా అరగంట కూర్చోబెట్టాను. నీకు దండం పెడతా అనొద్దు మీరు, వాస్తవంగా 1:30కి వదిలేస్తాను. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఒక టైం కొంచెం తీసుకుంది. కాబట్టి మీరు దేని టైంని కానీ నీ బాడీ పెయిన్స్ కానీ దేని లక్ష్య పట్టొద్దు. చెప్పిన మాటల్లోని విషయాన్ని గుర్తించి ప్రార్థన చేయి. నీ కుటుంబంలోని వ్యక్తులు, నీ పరిస్థితులు, నీ ఇల్లు, నీ ప్రాంతం, నీ పరిసరాలు ఎఫెక్ట్ చేయటానికి దురాత్మలు ట్రై చేస్తున్నాయి, దెబ్బతీయటానికి ట్రై చేస్తున్నాయి. ప్రార్థన చేయి. బలవంతుడైన దేవుణ్ణి కదిలించు. అందులో నా కోసం కూడా చేయి. దేవుని నామంలో నేను చేయబోనుకున్న పనుల కోసం కూడా, వాటి విజయవంతం కావటం కోసం కూడా, వాటి కోసం ప్రార్థన చేయి. నాకు సహకారులుగా ఉన్న బిడ్డల విషయంలో కూడా ప్రార్థన చేయి. ప్రార్థన సేవ గొప్పది. 100 మంది బోధకుల కంటే కూడా ఒక ప్రార్థనా పరుడు, ప్రార్థనా పరురాలు బలవంతులు. తెలుసుకోండి ఈ రహస్యాన్ని. కోల్పోయిన ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టండి. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, దగ్గరలో సమీపంలో ఉన్న వాళ్ళు వచ్చి ప్రార్థనలో గడపండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉండి లైవ్ ద్వారా ఫాలో అవుతున్నటువంటి బిడ్డలారా, మీరు నిజంగా నన్ను ప్రేమించి నన్ను వెంబడిస్తున్న వారైతే, తండ్రి సన్నిధి ఫ్యామిలీలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్, నేను కూడా ఒక సభ్యురాలను నిజంగా ఫిక్స్ అయితే
నీతో పాటు ఒక 2-3 కలుపుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ సమీప గృహాలు అయితే రోజు 1 గంట, కనీసం అరగంట అయినా కలిసి ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు, ఆత్మీయ నాయకుని కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘాల నిర్మాణం కొరకు, సంఘాల సరిహద్దుల విశాలత కొరకు ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘ నిర్మాణాలు జరగాలి. ఆ ప్రాంతాల్లో ఏలుబడి చేసే దయ్యాలు తరిమి కొట్టబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు చాలా కీలకమైన విషయాన్ని బిడ్డలకు అందించావు. ఆ మాటలు బిడ్డలందరి హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని యేసు నామములో బంధిస్తున్నాం. బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, కష్టాల్లో, కన్నీళ్ళలో, దుఃఖంలో నలిగిపోతున్నారో అంతరంగాలు ఎరిగిన దేవా, యేసు నామములో బిడ్డలకు విడుదల కలుగును గాక. గొప్ప స్వస్థత, సమాధానం, ఆరోగ్యం, ఆనందం, వారి ప్రయత్నాల్లో నీ చిత్తానుసారమైనటువంటి వారి ప్రయత్నాల్లో సఫలత వారికి దయచే. వారి చేతను ఉంచబడిన నూనె కూడా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా గొప్ప స్వస్థత ప్రసాదించు. గొప్ప భక్తులంతా ప్రార్థనా పరులే తండ్రి. మనుషులతో మాటలు తక్కువ, ప్రార్థనలో నీతో మాట్లాడడం ఎక్కువ. గొప్ప సేవ చేయాలన్నా, గొప్ప పరిచర్య చేయాలన్నా నీ దగ్గర కూర్చొని నీతో మాట్లాడి నీ మాటలు విని నీ ఆలోచనల చొప్పున అడుగులేస్తేనే విజయం సాధించగలుగుతాం. నీతో సహజీవనం, సహవాసం, ప్రార్థన అనుభవాలు మానేసి మేము చేసే ప్రయత్నాలన్నీ శుష్క ప్రయత్నాలే అన్న గ్రహింపు ప్రతి సేవకుడికి, సేవకురాలికి దయచేయి. బిడ్డలందరిలో భారం ఇవ్వు. వారు వారి చేతను ఉంచబడిన నూనె రోగుల మీద రాసి ప్రార్థించినప్పుడు గొప్ప స్వస్థత, విడుదల వారికి దయచేయి. బిడ్డలందరికీ కూడా వివేచన జ్ఞానం మాకందరికీ దయచేయి. ముందు ఏది చేయాలో ఈరోజు నేర్పావు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మనిషితో మాట్లాడినా, ఏ కుటుంబంలో అడుగుపెట్టినా, కన్నబిడ్డల కోసమైనా, ఇంటి వారి కోసమైనా దురాత్మలను మొదట బంధించాలి అనే మాట నేర్పావు. దయ్యపు శక్తులను మొదట ఎదిరించాలనే పాఠం నేర్పావు. దీనికి ముందు నీ దాసుని ద్వారా సమస్తము సమకూర్చి మేలు కోసం జరిగించే సంగతిని కూడా మాట్లాడి ఉన్నావు. బిడ్డలందరినీ దీవించి విన్న మాటలు గుండెల్లో శిలాక్షరాలై ముద్రించబడి నీ రాకకై ఆయత్తపడి కడబోరం రోగినప్పుడు, యేసురాజా నీవు ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధులందరూ ఎత్తబడుచుండగా వారితో పాటు మేమును కూడా ఎత్తబడినట్లు, మేము అనేకులను సిద్ధపరిచినట్లు, మేమంతా ఏకమై ప్రార్థించి, ప్రకటించి, ప్రేమ చూపి, త్యాగము చేసి ఒక మహాసమూహమును నీ రాకకై ప్రోగు చేయనట్లు కృపనిమ్మని. అడ్డగించే దుష్టాత్మలను బంధించు, దయ్యపు శక్తులను, దురాత్మ శక్తులను బంధించు. యేసు నామములో పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేయి. మా మీద నీ ఆత్మ అభిషేకం ఉంచి మమ్మల్ని వాడుకోమని, నా సమస్తము మమ్మల్ని మేము నీకే అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు
దూరముగా నిలిచే యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే సాగిపోతున్న నా యేసుతో సాగిపోతున్న నా యేసుతో సిలువ వేయబడి తిని లోకానికి సిలువ వేయబడి తిని లోకానికి పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంతుడనై కలలెన్నో గంటిని యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంతుడనై కలలెన్నో కంటిని కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించుకొంటిని నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. ఎవరు యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. ఎవరు యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము తెరువబడిన కన్నులతో ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి
ఎక్కడికి సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మి నాట నావాదే నాకు దూరముగా నిలిచే. యేసుని నమ్మిన నాటి నుండి నావాదే నాకు దూరముగా నిలిచే. సాగిపోతున్న నా యేసుతో సాగిపోతున్న నా యేసుతో సిలువ వేయబడి తిని లోకానికి. సిలువ వేయబడి తిని లోకానికి. సాగిపోతున్న పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. పరదేశీ యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. యెరూషలేం మారాజు పట్టణము. నా రాజుపురము. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా యేసయ్యా ప్రియుడా నీకే ఆరాధనా ఆరాధనా నా పేరే పరదేశీ